జీహెచ్ఎంసీ గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని అంకుషాపూర్ దళితవాడలో నిలిచిపోయిన మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2017లో పునాదిరాయి వేసి కేవలం కప్పు వరకు వచ్చి నిలిచిపోయిన ఈ భవనాన్ని చూసి స్థానికులు గత పాలకుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత నిధులతో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసి ఫంక్షన్ హాల్ను దళిత కాలనీ ప్రజలకు అంకితం చేస్తారని హామీ ఇచ్చారు. కాలనీ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుతూ త్వరలోని పనులు పూర్తి చేసి భవనాన్ని హ్యాండ్అవుట్ చేస్తారని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మిడి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కరుణాకర్, ఆంజనేయులు, రాజు, రవి మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. చేసి మాట్లాడతానని చెప్పిన ఓకే అన్నాడు. ఈటల గారు ఏమన్నా ఇస్తా అంటే మనం కొత్తది ఇంకేదన్నా మనం ఇంకోటి ఏదన్నా వేయించుకుందాం. ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి ఇట్లా రూమ్లు ఇస్తారు కదా, దీనికి సంబంధించి ఇళ్ళ లోపల అసలు ఎవరికి ఏమొద్దు, ఇంకా సపరేట్ వీళ్ళకి ఏదైనా ప్లేస్ ఉంది, దానిలో 2 రూమ్లు కట్టి దాని చుట్టూ పడ కూడా పడదాం జాలి రోడ్డు వరకు ఇంతవరకు కూడా కడతాము. ఇప్పుడు మనకు ఇది ఆల్రెడీ మట్టి మట్టి నింపడమంటే పత్తరాన్ని నింపినాం నింపుంది ఆల్రెడీ తీసి నింపుంది. దామోదర్ రెడ్డి, అంకుషాపూర్ గ్రామ నివాసిని. మరి నేను ఎంపీటీసీగా గెలిచి దాదాపు 6 ఏళ్ళు దాటిపోయింది కదా. అంతకుముందు మన నరసింహారెడ్డి గారి హయాంలో, అంటే అప్పుడు కూడా బీజేపీ సర్పంచ్ ఉండే, వాళ్ళు ప్రయత్నం చేసి మన ఎస్సీ కమ్యూనిటీ కోసం ఒక ఫంక్షన్ కావాలని కోరుకొని దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ పైన ఒక హై టెన్షన్ వైర్లు ఉన్నట్టున్నాయి, దాన్ని తీయించడానికి కొంచెం అడ్డంకులు వచ్చినాయి. అట్లాగూ కరుణాకర్ గారు ఎంపీటీసీ ఉండే, ఆ ఇద్దరు కలిసి ప్రయత్నం చేసి దాన్ని ప్రాసెస్ చేశారు. మరి నేను ఎంపీటీసీ అయిన తర్వాత 19 నుంచి నేను చాలాసార్లు ఎమ్మెల్యే గారికి మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, అప్పుడు ఆయనకి రిక్వెస్టింగ్ లెటర్లు ఒక 50 ఇచ్చిండొచ్చు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, మన సర్పంచ్, మన గ్రామ పంచాయతీల ప్రతి గ్రామ సభలో కూడా ఈ పేదలు అసలు ఏమంటారు, రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, అసలు ఏమి లేని పరిస్థితిలో ఉన్న బీదలు ఉన్నారు ఇక్కడ. మన ఎస్సీ కమ్యూనిటీ అంటేనే కొంచెం వాళ్ళకి ఏదైనా ఇస్తే కొంచెం హ్యాపీ ఉంటారు కదా అన్నట్టు, ఏదైనా చేద్దాం మన వంతు సహాయం అనుకొని మేము కూడా ప్రయత్నం చేసాం చాలాసార్లు. అయినా కూడా ఎంత కూడా ముందుకు పోలేదు. మరి ఆమె సర్పంచ్ వేరే పార్టీ కాబట్టి, నేను బీజేపీ కాబట్టి నాకు సహకరించలేదు. ఇద్దామని ఉండొచ్చు కానీ ఈ పార్టీల వల్ల ఇప్పుడు మేము ఆ పార్టీలు ఏమి చూడట్లేదు. కమ్యూనిటీ ఒకటే, వాళ్ళు బీదవాళ్ళు, వాళ్ళకి కొంచెం ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంతే. దానికోసం ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. చూసిరా, నేల ఇక్కడనే ఉంది, ఆ రేకుల వరకు అయితే వచ్చింది. ఎంతో కష్టపడితే ఒక 10 లక్షలు అయితే శాంక్షన్ అయినాయి. ఆ 10 లక్షలతో ఈ రేకులు ఇక్కడ వరకు వచ్చినాయి. మరి దీన్ని తొందరగా కంప్లీట్ చేసి ఇద్దామని మాకు ఉంది. ఈ గ్రామస్తులు అంటే ఈ ఎస్సీ కమ్యూనిటీ మన సోదరుల కోరిక మేరకు దీన్ని కంప్లీట్ చేయడానికి మేము సదా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే నేను ఎంపీటీసీ గెలిచింది 90% వాళ్ళ ఓట్లతో, వాళ్ళ బలంతో నేను గెలిచిన. ఆ కృతజ్ఞత నాకుంది. వాళ్ళకి ఆ కృతజ్ఞత పూర్వకంగా వాళ్ళకి ఇస్తున్న నేను బహుమానం అనుకోండి. మేము